అంగన్వాడీల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి అసెంబ్లీలో చర్చించి నిధుల విడుదల చేయకపోతే మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహించడం ఖాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ వెల్లడించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఆందోళనలో భాగంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్, డివైఎఫ్ఐ నాయకుడు రాంబాబు తదితరులు అంగన్వాడీల శిబిరానికి విచ్చేసి మద్దతు పలికారు. అంగన్వాడీల నాయకురాళ్లు మాణిక్యాంబ, అన్నపూర్ణ, మార్తా మాట్లాడుతూ కనీసం వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలన్నారు. అరుణ్ మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. అంగన్వాడీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐడీసీఎస్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 23, 24 ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాము. ఈ రోజు నుంచి జిల్లా స్థాయిలో జిల్లా సెంటర్లో మొత్తం 7 మన జిల్లాలో ఉన్న 7 ప్రాజెక్టుల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ కూడా ఈ రోజు నుంచి 3 రోజులు ఇక్కడ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తాము. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో మాకు ఐసిడిఎస్కు నిధులు చాలా తక్కువ కేటాయించారు. నిధులు పెంచకుండా యథావిధిగా పాత నిధులే ఇచ్చారు. మాకు శాలరీ వేతనం ప్రసక్తే లేదు. ఆ ఒక్కటే అడగంటున్నారు. దానికోసం కేవలం వేతనం పెరగాలని మే నెలంతా వేసవికాల సెలవులు, బొడ్డు స్కూల్ పిల్లలకు సెలవులు ఉంటున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మే నెలంతా వేసవికాలం సెలవులు ఇవ్వాలని ఈ 3 రోజులు కూడా ఇక్కడే గ్రాడ్యుటీ అమలు చేయాలి. గ్రాడ్యుటీ జీవో చట్టం ప్రకారం గ్రాడ్యుటీ జీవో అమలు చేయాలి. ఫిబ్రవరి 23, 24ని ప్రాజెక్టు స్థాయిలో మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టాము. 25, 26, 27 జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. అలాగే మార్చి 2వ తారీఖున చలో విజయవాడకు పిలిపించాం. ఈ లోపల ప్రభుత్వం దిగి వచ్చి మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలి. లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక్కో సూపర్వైజరే పనిచేస్తుంది. అలాంటప్పుడు ఒక మండలంలో 3 సెక్టార్లు ఉంటున్నాయి. ఆ 3 సెక్టార్లకి ఒక సూపర్వైజర్ ఎంతకాలం పనిచేస్తుంది? కాబట్టి మాకు 164 సూపర్వైజర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేసి వాళ్ళని జాయిన్ చేసుకోవాలి. అంతేకాకుండా పిల్లల తల్లులకు అమ్మఒడిని కూడా శాంక్షన్ చేయాలి. 5 సంవత్సరాలు నిండే వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలని జీవోని విడుదల చేయాలి. వేతనం కూడా లేకుండా చాలా అతి తక్కువ వేతనాలతో పనిచేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ వేతనాలు తక్కువ, అంగన్వాడీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులనే లెక్కలను చూపించి వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలను ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ రకంగా 2కి చెట్ట రేవడిలా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇప్పుడు శాసనసభ సమావేశాల్లో అందరు ఎమ్మెల్యేలకి ముందుగా వినతిపత్రాలు ఇచ్చారు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈరోజు శాసనసభలో దీని మీద చర్చించి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పని కోరుతూ ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర 2 రోజులు నిరసన దీక్షలు చేశారు. జిల్లా కేంద్రంలో ఈ రోజు 3 రోజులు దీక్షలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలి. లేదంటే 2వ తారీఖు నాడు మార్చి 2న విజయవాడలో జరిగే మహాధర్నా కూడా పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పూనుకుంటారని చెప్పి కూడా ప్రభుత్వం తెలియజేస్తాను. తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల అన్ని రకాల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటి తరఫున.